మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యం నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడి ఆ భగవంతుడిని ఇప్పుడు మనసారా స్థుతించాం. శ్రీ పంచముఖాంజనేయ స్వామిగా అవతారం దృశ్యంతో గ్రహిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్నది. శ్రీరామచంద్రుడి సారథ్యం వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడైనటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. అంతరిత్యంలో అయితేరిన మహిరావణుడి వారి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుంటున్నాడు.